సులక్షణ గారు అంటే ఇప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి, లేకపోతే వాళ్ళు గొప్పోళ్ళయిన తర్వాత వాళ్ళ పతనం గురించి చెప్తుంటేనో, లేకపోతే ఏదైనా న్యూస్‌లో వస్తే చూడటం తప్పితే మనం కళ్ళారా చూడలేదు. మీరు చూసారు. వాళ్ళెంత వైభోగం, ఎలాంటి సినిమాలు, ఎలాంటి చీరలు, ఎలాంటి నగలు, ఎలాంటి కార్‌లలో తిరిగారో. అలాంటి వాళ్ళు మన కళ్ళ ముందే అలా పతనమైపోయి, అసలకి చెల్లాచెదురైపోయి, తినటానికి తిండి లేక, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి, అసలు ఉండటానికి ఇల్లు లేక చిన్న చిన్న గదులకు షిఫ్ట్ అయిన మహానటి సావిత్రమ్మని కూడా చూసాం. ఆ! ఏమనిపించింది వాళ్ళ జీవితం అలా చూసిన వాళ్ళు మీరే, వాళ్ళ జీవితాన్ని ఇలా చూసిన వాళ్ళు మీరే. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చూడలేదు వాళ్ళ జీవితం గురించి. అలా చూసి నాకొక మంచి లెసన్ వచ్చిందండి మనసులో. హ్మ్. ఏమేం చేయకూడదు, ఏమేం చెయ్యాలని వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. హ్మ్. వాళ్ళు ఏమేం చేసుంటారు. అంటే తప్పు కాదు, వాళ్ళు మంచికే చేసుంటారు. అది వాళ్ళకి చెడుగా తిరిగొచ్చుంటుంది. హ్మ్. అందుకని మెయిన్ థింగ్ ఏ హ్యాబిట్స్ అలవాటు చేసుకోలేదు నేను. ఇప్పటివరకు కూడా నాకు ఏ హ్యాబిట్ లేదు. హ్మ్. ఐ డోంట్ హావ్ ఎనీ హ్యాబిట్స్ అట్ ఆల్ టోటల్లీ. వాళ్ళకి హ్యాబిట్స్ ఎక్కువుండేయా? ఉండేవి. హ్మ్. అది తెలుసు నాకు. అదే ఈవినింగ్ వాళ్ళతోనే కదా ఉండేదాన్ని. అందరికీ హ్యాబిట్స్ ఉండేవి. డ్రింకింగ్. డ్రింక్ ఉండేది. హ్మ్. నేను అన్నీ చూసి చూసి చాలా వరకు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇయన్నీ చాలా వరకు నేర్చుకున్నాను. హ్మ్. హ్మ్. ప్లస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకే. వెరీ ఫిల్తీలీ డబ్బులు 10,000 వచ్చిందంటే 10 నిమిషాల్లో ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకే. ఇయన్నీ చూసి చూసి అంటే ఎలా రేసింగ్‌లా? రేసింగ్ కాదు. ఆ! వాళ్ళ జ్యువెల్లరీ అని వాళ్ళ లైఫ్ వే ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. అవునవును. అవును. అవును. ఒక చీరలు కొనడం గాని, హ్మ్. అన్నీ అంత లగ్జూరియస్‌గా ఆ 10,000 వస్తే ఆ 10,000 ఈరోజు అయిపోవాలి అన్నట్టుండేవాళ్ళు. సేవింగ్స్ అయన్నీ ఉండవు. ఆ! సేవింగ్స్ ఉండవు. నో. నో. హ్మ్. బికాజ్ వాళ్ళకి ఫ్యూచర్ మీద అంత నమ్మకం ఉండేదేమో మరి. హ్మ్. ఎప్పుడైనా ఆహ్, మేము ఇలానే స్టార్‌గానే ఇదే ఉంటాం. మనకి ఎల్లకాలం ఇదే లైఫ్ ఆ! ఉంటుంది అనే నమ్మకం ఉండేది. ఓకే. అందుకని వాళ్ళు చూసి చూసి ఇలా చేస్తున్నారేంటి? ఎవరైనా ఇయన్నీ ఉంటాయి కదా! ప్లేట్స్, గాజు ప్లేట్‌లు, గాజు కంచాలు, గ్లాసులు ఈ కొనేవాళ్ళు చూసి నేను అడిగేదాన్ని. ఇంత డబ్బులిచ్చి గాజు పెంకులు కొనుక్కుంటున్నారేంటని. హ్మ్. అంటే ఫ్యాన్సీ లైఫ్ అన్నమాట. ఇంత ఓకే. డబ్బిచ్చి ఒక డిన్నర్ సెట్ కొనేవాళ్ళు అంతంత కాస్ట్‌లీగా. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇంత 10,000 ఇచ్చి ఒక గాజు పెంకులే కదా! అయి పగిలిపోతే అయిపోయింది లైఫు. అని చాలా వరకు నేను ఐ యూజ్డ్ టు థింక్. అదే గొప్ప ఆ! అనిపించుకోవాలి. హ్మ్. ఎంత సింపుల్‌గా లైఫ్ లీడ్ చేస్తే అంత ఈజీగా ఎళ్ళిపోతుంది లైఫ్ అనేది. ఇంకోటేంటంటే అప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవాటు చేసుకునేవాళ్ళు. అవును. ఆమె చేస్తున్నప్పుడు నేనెందుకు హ్మ్. చేయలేను? అవును. నేనంత చిన్నదాన్న కాదు గదా! నేను సంపాదిస్తున్నాను గదా! అని చేసేవాళ్ళు. ప్లస్ అప్పుడు ఈగో ఉండేదండి. బాగా. చాలా ఈగో ఉండేది. ఓకే. అసలే ఇద్దరు హీరోయిన్స్ సెట్‌లో ఉన్నారంటే ఈళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళకి నచ్చేది కాదు. ఆ! వాళ్ళ దగ్గరికెళ్తే "నువ్వెందుకు అక్కడికెళ్ళావు? ఇక్కడ కదా ఉండమని చెప్పాను నేను. ఏంది అంత ఏం మాటలు నీకు?" ఆ! అది అనేవారు. ఓకే. హెల్తీ అట్మాస్ఫియర్ ఉండదు. ఆహా! ఉండదు. రైవల్రీ ఉంటది. ఆ! ఉంది. ఏదో తెలియని రైవల్రీ. మనకయ్యి అర్థమయ్యేవి కాదు కరెక్ట్‌గా. అయినా ఐ యూజ్డ్ టు ఫీల్ సంథింగ్. ఏదో జరుగుతుందిక్కడ. హ్మ్. మనకది అంత అర్థమయ్యే వయసు కాదు. వాళ్ళ మాటలు కూడా మనకు అర్థమవ్వవు అంతగా. హ్మ్. 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 బట్ ఇప్పుడు ఆలోచిస్తే ఒకవేళ ఈగోకి అనుకుంటాను. బట్ వీటన్నిటితో పాటు వేరే ఎవరినో నమ్మటం. హ్మ్. అది మీరన్నట్లుగానే ఆ అది రోజుల్లో కరెక్టే. ఒక సెంట్ ఇచ్చినా పడిపోతాం. ప్రేమగా వచ్చి చాలు. పలకరించి ఫ్లవర్ అంతా అవసరం లేదు. ఒక సెంట్ ఇచ్చి ఆ! "ఏమ్మా ఇంత డల్‌గున్నావేంటి? హ్మ్. భోంచేసావా?" ఇది చాలు 3 మాటలు. పడిపోవటం. ఫ్లాట్. పడిపోవచ్చు. ఫ్లాట్. హ్మ్. డెత్తే ఫ్లాట్ కాదు. డైయింగ్. ఓకే. ఏమిచ్చేస్తామో కూడా మనకు తెలీదు. హ్మ్. హ్మ్. దాని తర్వాత ఒక వైరాగ్యం ఉండేది. హ్మ్. మన పెళ్ళైన 3 నెలలకే వాళ్ళ అవతారాలు తెలిసిపోతాయి. హ్మ్. తెలిసిపోయినా సరే ఎందుకు బతికాము? అంటే నాకంత స్ట్రెంత్ లేదా? నేను వీడిని మార్చుకోలేనా? మంచి చెప్పి ఐ కెన్ మోల్డ్ హిమ్ టు మైసెల్ఫ్ అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. ఓహ్! ఆ నమ్మకం కూడా అయ్యేది కాదు. నమ్మడం వేస్ట్. ఓకే. ఆ తర్వాత వెళ్ళిపోదాం బయటికి అనిపించేది. మీరు చెప్పేది వింటుంటే మీరప్పుడు తరం నుంచి చూసున్నారు కాబట్టి, మీకు హ్మ్. చరిత్ర తెలుసు కాబట్టి, మీలాంటోళ్ళు చెప్తేనే ఈరోజు వ్యూయర్స్ నమ్ముతారు. ఆడియన్స్ నమ్ముతారు. అంటే అప్పట్లో చాలామంది అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు ఆ! గానీ, అప్పట్లో 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకునేవాళ్ళా అని ఇప్పటికి క్వెషన్ మార్కే హ్మ్. ఆడియన్స్‌కి. హ్మ్. అంటే వాళ్ళని ఎంతగా ప్రేమించుంటాం. వాళ్ళని స్క్రీన్ మీద చూసి, ఇప్పుడు పాత సినిమాలొస్తున్నాయంటే వాళ్ళ లేదండి. ఎక్స్‌ప్రెషన్స్‌కి మేము పెళ్లి పడిపోతాం. ఒక్కసారేనండి. ఆ! పెళ్లి ఒక్కసారే. హ్మ్. దాని తర్వాత అయ్యేదంతా పెళ్లి కాదు. అదే దానికి పెళ్ళని పేరు పెట్టకూడదింక. పెళ్ళని పెట్టకూడదు పేరు. హ్మ్. హ్మ్. ఇప్పుడన్నట్టు అప్పుడు లివింగ్ టుగెదర్ అని సిస్టమ్ లేదు. హ్మ్. ఉంటే బావుండేదేమో.
ఈ పెళ్ళని చేసుకోకుండా ఆ, యూ లైక్ సంబడి లివ్ ఫర్ సమ్ టైమ్, మీకు ఎప్పుడు నచ్చలేదా మీరు బయటకు వచ్చేయచ్చు. ఇప్పుడే కదా లివింగ్ టుగెదర్ ఇప్పుడు వచ్చింది, అన్ని, అవును. అప్పుడంతా వేరేలాగా అనేవాళ్ళు కదా, ఉంచుకుంది. లివింగ్ ఉంచుకున్నది అని ఉమ్, అనేవారు. అప్పుడు డైరెక్ట్ గా పెళ్లి చేసేసుకుంటారు. ఆ పెళ్లి కూడా ఒక 3 months 4 months 4 years ఇట్ విల్ గో. ఓకే. సో ఒకసారి పెళ్లి అయిపోయి విడాకులు అయిపోతే మళ్ళీ వాళ్ళని ఆదరించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎక్కువ మంది ఉంటారండి, ఆ, లైఫ్ ఇస్తారు. ఉమ్, మాకు తమిళ్లో వాల్వ్ అంటారు కదా, మీకు వాల్వ్ ఇస్తాం అని. మీరు వాల్వ్లు ఇవ్వక్కర్లేదు, బోల్డ్లు ఇవ్వక్కర్లేదు, వదిలేండి, నా బతుకు నేను బతుకుతాను. వాళ్ళు ఇస్తా అంటారు, వచ్చి మొత్తం దోచుకొని పోతారు. అంతే. ఆ, పూర్తిగా సర్వం పోయిన తర్వాత అవును. మనకు తెలియదు, ఏదో పోయింది మంది. మన నెత్తి మీద ఎక్కుర్చుంటారు తర్వాత. ఆ, నిజంగా. కూర్చొని నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు పొద్దున్న ఎందుకు 6 గంటలకు లేచావు, అది అనుమానాలు వేరే వస్తాయి. ఓకే. మన షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేంటి 6 గంటలకు షూటింగ్ అయితే నువ్వు 8 గంటలకు వస్తున్నావు, ఈ 2 hours గ్యాప్లో ఏం చేసావు, ట్రావెలింగ్ టైం ఉంది కదా, అదంతా చెప్పరు. ఓకే. నీకు వేరే అఫైర్ ఉంది, ఆ, ఇవన్నీ చెప్పేస్తారు. అసలు ఇంకేం ఆలోచించేది ఉండదు. అఫైర్లు పెట్టుకునే అంత ఓపిక మనకు లేదు, టైం లేదు. ముందు అఫైర్లు బాగుంటాయి, ఉమ్, బట్ టైం ఉండాలి కదండి. ఎవరికన్నా ఐ లవ్ యూ చెప్పి ఒక అఫైర్ మెయింటైన్ చేయాలన్నా యూ నీడ్ లాట్ ఆఫ్ టైం. హ్యావ్ టు గివ్ సమ్ టైం ఫర్. దానికి కూడా బిల్డప్ ఉంది కదా, అన్నిటికీ బిల్డప్లు ఉన్నాయి. అప్పుడు ఇద్దరు ఆర్టిస్టులు కలిసి చేసి వాళ్ళ హిట్, అంటే ఆ. వాళ్ళ పేరు హిట్ అయినా, కెమిస్ట్రీ బాగున్నా ఉమ్. పెద్ద పెద్ద మ్యాగజైన్స్ లో వచ్చేస్తది. పెళ్ళిళ్ళు చేసేస్తారు వాళ్ళే పెళ్ళిళ్ళు చేస్తే అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారని కూడా చెప్తారు. ఓకే. మీకు ఎన్నిసార్లు చేశారు? నాకు అలాగేం పెళ్ళిళ్ళు చేయలేదు, నేను ఆ ట్రాక్ లో పడలా. పళ్ళ 18 ఏళ్ళకే పెళ్లి అయిపోయింది కదా, 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న చాలా మంది నన్ను తిట్టారు, నువ్వు ఒక బుద్ధి పీక్ లో లేని, ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటున్నావు. 18 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు, ఎంత పెద్ద తప్పది, అలా చేసుకోకూడదని. కానీ అప్పుడు హీరోయిన్స్ అందరూ అంతే చేసుకున్నారు కదా. 20కి, పెళ్లి 19కి. చేసుకొని కూడా వచ్చారు కదా హీరోయిన్ గా అవునవునవును. చాలా మంది. బట్ నేను సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యాను, పెళ్లి చేసుకుంటే అది మనకు ఒక చాలా సెక్యూరిటీ ఇస్తుంది, ఇంకెవరు మనల్ని అప్రోచ్ చేయరు అనే లెక్కలోనే నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే. లేదా మాకు సెట్ లో ఐ లవ్ యూ తప్ప ఇంకేం వినపడవు కదండి. ఎక్కువ వినపడుతుంటాయా? ఎక్కువ ఐ లవ్ యూ వినపడుతుంది. ఎవడెవడో వచ్చి చెప్తుంటాడు. ఎవరైనా ఐ లవ్ యూ ఫస్ట్ చాలా థ్రిల్లింగ్ ఉండేది, ఐ లవ్ యూ చెప్తే నాకు లోపల బటర్ఫ్లైస్ అన్నీ వచ్చేవి. ఆ ఓకే. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నేనే చెప్పేదాన్ని, నీకు ఐ లవ్ యూ అనేది ఇప్పుడు ఏ భాషలో చెప్పావు, ఇంగ్లీష్లో చెప్పావు కదా, టెల్ మీ ఇన్ మలయాళం, టెల్ మీ ఇన్ బెంగాలీ, లైక్ దట్, బికాస్ విని విని చాలా బోర్ కొడుతుంది. సో ఐ లవ్ యూ నవ్వు వచ్చేది ఎవరైనా ఐ లవ్ యూ ఓకే. చెప్తే. తెరిచిన పుస్తకం అండి సులక్షణ గారి జీవితం. పాపం ఏం తెలియని బోలా మనిషి. ఆ, అన్నీ నాకు తెలిసి వాడు ఐ లవ్ యూ చెప్పే ఉంది ఏంటంటే, యూ వాంట్ టు డేట్ విత్ మీ అని అడిగేదాన్ని. ఐ లవ్ యూ దానికి చెప్పక్కర్లేదు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే నేను అది అర్థం చేసుకుంటాను. బట్ ఎందుకు ఐ లవ్ యూ చెప్పి నీకు లైఫ్ ఇస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి ఎందుకు అనవసరంగా.